అధ్యయనానికి ఆహ్వానం. అధ్యయన అభిలాషులకు శుభోదయ దివ్యాశీస్సులు. యోహాను సువార్త తొలి అధ్యాయం 14వ వచనాన్ని వరుసగా మనం అనేక కోణాలలో నుండి విశ్లేషణ చేసుకుంటూ వస్తున్నాం. కృప, సత్య, సంపూర్ణత అనే ఈ భావనలు, అంటే కృపను, సత్యాన్ని, సంపూర్ణతను భిన్న దృక్పథాలలో ఎవరెవరు ఎలా దృష్టించారు దానిని మనం విశ్లేషణ చేసుకుంటున్నాం. నిన్నటి దినం శాస్త్రీయ విశ్లేషణ, ఈ భావనలకు సంబంధించిన శాస్త్రీయ విశ్లేషణను మనం చెప్పుకున్నాం. దానిని నేను మన వెబ్సైట్లో బ్లాగ్ రూపంలో కూడా ఉంచాను. ఆ బ్లాగ్ లింక్ మన అధ్యయనం గ్రూప్లో కూడా ఇవ్వటం జరిగింది. దానిలోంచి మీరు బ్లాగ్లోనికి వెళ్తే మరింత సమాచారాన్ని కూడా అక్కడ చూడవచ్చు. ఈవేళ మళ్ళీ అవే అంశాలను, అంటే కృప, సత్యము, సంపూర్ణత, ఈ మూడు విషయాలను తాత్విక కోణంలో నుంచి మనం అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యోహాను ఎఫెసు పట్టణం నుండి ఈ సువార్తను రాశాడు. ఆ పట్టణం గ్రీకు తాత్విక చింతనకు చాలా ప్రధాన కేంద్రంగా ఉంది. అప్పటికి యూదీయ విశ్వాసం క్రైస్తవ విశ్వాసాన్ని పూర్తిగా పరవిశ్వాసంగా పరిగణించింది. మనం యోహాను సువార్త ప్రారంభ ఎపిసోడ్లో చెప్పుకున్నాం. ఆ జామ్నియాలో ఒక బహిష్కరణ లాంటి లేక శాపగ్రస్తమైన ప్రార్థనను కూడా వారు రూపొందించుకున్నారు క్రైస్తవులకు వ్యతిరేకంగా అని. దాదాపుగా యూదీయ స్ట్రీమ్ నుంచి బయటకు వచ్చినట్టే అది. కాకుంటే చాలా ర్యాపిడ్గా, విశేషంగా యూదేతరులైన అనేక భావనలను సంతరించుకున్న వాళ్ళు క్రైస్తవాన్ని ఆశ్రయించుకుంటూ వచ్చారు. ఆ క్రమంలో ఆ గ్రీకో రోమన్ ఫిలసాఫికల్ అండర్స్టాండింగ్ గురించి అంతో ఇంతో మనం అవగాహన చేసుకుంటే యోహాను యొక్క భావజాలాన్ని వేరే కోణంలోంచి దృష్టించడానికి వీలవుతుందని మనం ఇలా ఒక్కొక్క విభాగాన్ని చర్చించుకుంటూ వస్తున్నాం. లైవ్లో చేరువచ్చిన ప్రియ బిడ్డలందరికీ కూడా ఆహ్వానాశీస్సులు. బిడ్డ కవిత నిట్ల, రమేష్ డేవిడ్ నిట్ల అండ్ ఫ్యామిలీ, అలాగే బిడ్డ వజ్రారావు, అమ్మ ప్రసన్నమ్మ, ఇస్రాయేల్, పాగల ఇస్రాయేల్ మా ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్, అందరికీ హృదయపూర్వకమైన ఆహ్వానాశీస్సులు అందిస్తూ ఉన్నారు. సో యోహాను సువార్తని ముఖ్యంగా ఆ మొదటి 14 కాదు 18 వచనాలని అర్థం చేసుకోవటానికి, అవే కాకుండా ఇంకా లోపల అంటే యోహాను సువార్తలో ఉన్న తాత్విక చింతనను అర్థం చేసుకోవడానికి కూడా మనం 4-5 విభాగాలని నిత్యం స్పృశిస్తూ రావాలి. ఏమనాలి? శాస్త్రం అంటే సైన్స్, తత్వం ఫిలాసఫీ, రిలిజియన్ మతం, మళ్ళీ మనోవిజ్ఞానం సైకాలజీ, వీటిని ఖచ్చితంగా మనం స్పృశించాలి. అంటే శాస్త్రీయ దృక్పథంలో నుంచి, తాత్విక దృక్పథంలో నుంచి, ఆస్తిక దృక్పథంలో నుంచి, మనోవిజ్ఞాన దృక్పథంలో నుంచి ఖచ్చితంగా మనం ఈ అంశాలను స్పృశించాలి. నిన్నటి దినం మనం శాస్త్రీయ కోణంలో అకృప, సత్య, సంపూర్ణతల భావనలను టూకీగా చెప్పుకున్నాం. ఇవాళ తాత్విక కోణంలోనికి వెళ్దాం. ఇది చాలా గొప్పది. ఇక తత్వం అంటే ఫిలాసఫీ అనగానే ప్రపంచంలో ఏ స్టూడెంట్కైనా, అంటే ఫిలాసఫీ చదవాలనే ఏ స్టూడెంట్కైనా ఫిలాసఫీ అనగానే గుర్తొచ్చేది గ్రీక్ ఫిలాసఫరే.
నాకెందుకో అర్థం కాదు. అంటే ఇవాళ ఉదయమే ఆలోచన వచ్చింది. ఫిలాసఫీ అనగానే మనం సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్ వీళ్ళ దగ్గరికే వెళ్తాం, లేకపోతే స్టాయిసిజం, అరేలియస్ వీళ్ళ దగ్గరికి వెళ్తాం. మరి మిగిలిన వాళ్ళని ఎందుకు మనం పరిగణలోకి తీసుకోము లేకపోతే అనేది ఒక పెద్ద ఆలోచన వచ్చింది. జస్ట్ మీతో పంచుకుంటున్నాను, అంతే, ప్రక్కన పెడుతున్నాను. సరే, ఎఫెసు పట్టణం నుండి యోహాను రాశాడు కాబట్టి ఆ ఎఫెసియా లేకపోతే గ్రీకు తాత్విక చింతనలో నుంచే మనం దీన్ని విశ్లేషణ చేసుకోవాలి. లోగోస్ను హిరాక్లిటిస్ దగ్గర నుంచి మొదలు పెట్టుకున్నాం. హిరాక్లిటిస్ ఆ లోగోస్ అనే విశ్వ జనన సూత్రాన్ని, విశ్వ వినియోగ సూత్రాన్ని ప్రతిపాదించాడు. అది చాలామందిని ప్రభావితం చేసింది అని చెప్పుకున్నాం. సో హిరాక్లిటిస్ తర్వాత సోక్రటీస్ని చెప్పుకోవాలి. సోక్రటీస్ ఆయన తనకు తానుగా వ్రాసిన గ్రంథాలు ఏమీ లేవు కాబట్టి మనం అక్కడికి వెళ్ళడం లేదు. తరువాత ప్లేటో దగ్గరికి వెళ్దాం. ప్లేటో ఎలాగూ కృపను, సత్యాన్ని, మళ్ళీ పరిపూర్ణతను ప్రతిపాదించాడు లేక దృష్టించాడు, అది చూడాలి. ప్లేటో కృప అనే పదాన్ని, దాదాపుగా తాత్వికులు కృప అనే పదాన్ని నేరుగా వాడరు. అది కృప అనే పదాన్ని వాడటం ఆస్తికులకే అలవాటు అన్నమాట. అనుగ్రహం, కృప ఇవి ఆస్తికులు, విశ్వాసానికి సంబంధించిన వాళ్ళకు మాత్రమే పరిమితమైన పదజాలం. ప్లేటో దాన్ని పూర్తిగా వాడలేదు, కానీ ప్లేటో ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అది భావరూపలోకము అనొచ్చు. అంటే మంచి చెడు ఈ రెండు భావనలు ఉంటాయి. ఈ భావనల రూపంతో ఒక ప్రపంచం ఉంటుంది. అంటే ద వరల్డ్ ఆఫ్ ఐడియాస్ అంటాడు, ద ఫార్మ్ ఆఫ్ గుడ్ అంటాడు. మంచి యొక్క భావరూప దర్శనం ఇలా చెబుతాడు అనమాట. ఇలా చెబుతూ గొప్ప ఫిలాసఫీ అది, మనం దాని జోలికి మనం వెళ్ళటం లేదు. కానీ ఇలా చెబుతూ తను ప్రతిపాదించిన భావరూపలోక మూలం కృప అనే అర్థంలో చెబుతాడు. కృప అనే పదాన్ని వాడకుండా అగథాన్ అనే గ్రీకు పదాన్ని వాడతాడు. అగథాన్ అనే గ్రీకు పదాన్ని వాడతాడు. అంటే ఒక దయగలిగిన మాట. కృపని మళ్ళీ దైవానికి ఆపాదించడు. నేను నీ పట్ల ఒక దయగలిగిన మాటను నేను చెబితే, లేకుంటే నీ పట్ల ఒక దయాపూర్వక చర్యను నేను జరిగిస్తే, ఇంకా దాన్ని నీ కృప, అగతాన్ అనే ఆ భావంలో చెబుతాడు. దైవానికి దాన్ని ఆపాదించడు. సత్యం, దీని గురించి బాగా చెబుతాడు. సత్యం, ప్లేటో లెక్కలో సత్యం ఏంటంటే ఈ భావరూపలోక మూలం సత్యం అంటాడు. సత్యాన్ని ప్లేటో థాట్లోంచి చెప్పుకోవాలంటే మంచి సత్యమే, చెడు సత్యమే, మేలు సత్యమే, కీడు సత్యమే. అంటే ఆ మూలం ఏదైతే ఉన్నదో ఆ మూలం సత్యం. మూలం అంటే భావం ఉంటుంది. భావాన్ని వ్యక్తీకరించడానికి ఖచ్చితంగా రూపం అవసరం. నేను ప్రభాతలో దీని గురించి కొంత వివరణ చెప్పాను. భావం, రూపం అంటే భావం ఎప్పుడు ఊహాజనిత రూపంలో కానివ్వండి, కానీ ఎలాగైనా సరే రూపదర్శనమే మనకు ముఖ్యం అన్నమాట. అలా చెబుతూ అది సత్యం, ప్రతి భావన సత్యం, అది మేలైనదైనా కీడైనదైనా అది సత్యం అని అంటాడు. ఇక పరిపూర్ణత అనే దాన్ని చెబుతూ ఈ కీడు మేలు వీటిని గూర్చిన సంపూర్ణ అవగాహన ఉన్నదే అది పరిపూర్ణత. అంటే నేను మళ్ళీ గుర్తుకొస్తాయి నాకు, ఈ ప్రభాత్లో చెప్పాను, ద గుడ్, ద బ్యాడ్ అండ్ ద అగ్లీ అని చెప్పాను. ద గుడ్, ద బ్యాడ్ అండ్ ద అగ్లీ, ఇవి భావాలు. సరే, ప్లేటో ద ఫార్మ్ ఆఫ్ గుడ్ అది చెప్పాడు. అంటే సద్భావన, సారూప్య లోకం అలా చెప్పాడు ప్లేటో.
కానీ దాన్ని మనం ఆధారం చేసుకొని మంచి చెడు కీడు వీటన్నింటి మూలాలను గ్రహించడమే సత్య సందర్శనం అనే దాంట్లో చెబుతాడు. ప్లేటో తర్వాత మనం ఇవి ఎందుకు నేను చెబుతానంటే ఫైనల్గా ఇవి ఎలాగూ యోహాను సువార్తలో వ్యక్తీకృతమైనయో అక్కడికి వచ్చి మనం వాగుతాం అనమాట. ఆ తర్వాత అరిస్టాటిల్ని మనం ప్రధానంగా తీసుకోవాలి. అరిస్టాటిల్ చాలా మామూలుగా చెబుతాడు. తాత్వికుడు ఏం చెప్పినా తత్వమే కాబట్టి ఉన్నది ఉన్నట్లు చెప్పటమే సత్యం అన్నాడు సింపుల్గా. నేను కూడా ఏది ఉనికిలో ఉన్నదో ఉనికిలో ఉన్నదాని యథార్థతను, ఉనికిలో ఉన్నదాని నిత్యత్వాన్ని, ఉనికిలో ఉన్నదాన్ని స్వభావాన్ని వివరించడమే సత్యం అంటాడు. అది ఏదైతే ఉందో, మళ్ళీ సత్యం అనేది మనం వ్యక్తం చేసేది కాబట్టి ఇక్కడ కూడా మన అంతరంగంలో ఆ క్షణంలో ఏ భావన అయితే ఉన్నదో ఆ భావాన్ని వ్యక్తీకరించడం అది సత్యం. అది మంచి కానీ చెడు కానీ ఏదైనా కానీ అది సత్యం. అంటే ఉన్నది ఉన్నట్లుగా చెప్పటం, వ్యక్తీకరించటం, దానిని అంటే యథార్థ వ్యక్తీకరణ అందామా, దానిని సత్యం అంటాడు అరిస్టాటిల్. అరిస్టాటిల్ కూడా డైరెక్ట్గా కృప అనే పదాన్ని వాడడు. దాదాపు చెప్పాను కదా, ఫిలసాఫికల్ అండర్స్టాండింగ్లో ఆ పదాన్ని వాడరు. కానీ దానికి సరైన అర్థంలో వచ్చేదాన్ని చెబుతాడు. మానవుడు పరిపూర్ణ జీవితాన్ని సాధించటానికి కృప దోహదపడుతుంది. మళ్ళీ ఇక్కడ పరిపూర్ణ జీవితం అంటే ఎలాగంటే నీవు నీ లక్ష్యాన్ని గ్రహించి ఆ లక్ష్యాన్ని నీవు చేరుకునే క్రమం ఉంటుందే, ఆ క్రమంలో అడుగడుగున కృప నీకు తోడుగా ఉంటుంది. సో అలాగా గమ్యాన్ని చేరుకునే, ఆ లక్ష్యాన్ని చేరుకునే జీవన యానంలో అడుగడుగున దోహదపడేదే కృప అంటాడు. సత్యాన్ని ఉన్నది ఉన్నట్లు చెప్పటమే అంటాడు. ఇంకా సంపూర్ణత కూడా అంతే, రీచింగ్ ద గోల్. సంపూర్ణత అంటే కృపేమో గమనంలో మనల్ని వెన్నంటుంటుంది. గమనానికి చేరాక, అదే గమ్యానికి చేరిన తర్వాత అది సంపూర్ణ అవగాహనలోనికి మనల్ని నడిపిస్తుంది. సో ప్లేటో, అరిస్టాటిల్ ఆ కోణంలో నుంచి చెబుతారు. వీటిని మనం చెబుతూ ఉన్నప్పుడు నేనేమిటంటే ఆ థాట్ ఎక్స్పెరిమెంట్ అది మీరు అలవాటు చేసుకుని నేను చెబుతూ ఉన్నా. యోహాను కృపాసత్య సంపూర్ణత యేసులో వ్యక్తీకరించినప్పుడు ఈ భావనలన్నీ యేసు వ్యక్తిత్వంలో లేక ఆయన పరిచర్యలో, ప్రబోధంలో ఎక్కడ ప్రతిబింబిస్తూ వచ్చాయో మనసులోకి అలాగ తెచ్చుకుంటూ ఉండాలన్నమాట. ఆ తర్వాత యోహాను కాలం నాటికి ఆ ఎఫెసు ప్రాంతంలో బాగా ప్రాచుర్యంలో ఉంది స్టాయిసిజం. స్టాయిసిజం గురించి ఎందుకు ఈ మాట చెప్తానంటే ఫేస్బుక్లో చాలా పర్యాయాలు ఆ స్టాయికుల సూక్తులు అవి ఫేస్బుక్లో, యూట్యూబ్లో వస్తూనే ఉంటాయి. ఇక్కడ జినోస్టాయిసిజం వేరు, నియోస్టాయిసిజం వేరు. నియోస్టాయిసిజం అరేలియస్, క్రీస్తు తరువాతి కాలంలో ఉన్న అరేలియస్ ప్రతిపాదించింది. అందుకని నియోస్టాయిసిజానికి ఆ జినోస్టాయిసిజానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. సో యోహాను కాలం నాటి అంటే ఆ స్టాయికుల ప్రభావం వాళ్ళు ఎలా చెబుతారంటే, స్టాయికులు సత్యం అంటే ప్రకృతితో సర్దుకుపోవటమే అంటాడు. చాలా గమ్మత్తైన మాట ఇది. ప్రకృతితో సర్దుకుపోవటమే సత్యం. అంటే ప్రకృతి తన ప్రభావాన్ని మన మీద చూపించినప్పుడు, వ్యక్తిగా కానీ లేకపోతే వ్యవస్థగా కానీ అన్నిటి మీద ఆ ప్రకృతి స్వభావానికి అనుగుణంగా మన జీవన గమనాన్ని మార్చుకోవటంలోనే సత్యం ఇమిడి ఉంది అని అంటాడు ఎవరు, స్టాయిక్ ఫిలాసఫీ. మళ్ళీ సంపూర్ణతను గురించి చెబుతూ భౌతిక నియమాలు, నైతిక నియమాలు, ఆస్తిక నియమాలు, భౌతిక, నైతిక, ఆస్తిక నియమాలు ఉంటాయి. సో భౌతిక నియమాలు, నైతిక నియమాలు, ఆస్తిక నియమాలు
వీటన్నింటినీ సమన్వయం చేసుకుని జీవించడమే సంపూర్ణత. ఆ సమన్వయంలోనే సంపూర్ణతని మనం చూస్తాం అని స్థాయికులు చెబుతారు. ఇక కృప గురించి మామూలే, అంటే కృప అలా మన జీవన గమనంలో తోడవుతుంది అని చెప్పేసి వాటిని దృష్టిలో పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం క్రైస్తవ విశ్వాసంలో ఎలాగూ చర్చి ఫాదర్స్, సంఘ పితరులు దీన్ని అవగాహన చేసుకున్నారు, దాన్ని జస్ట్ మనం కొంచెం అలాగా చెప్పుకుంటే అగస్టీన్ని జ్ఞాపకం తెచ్చుకోవాలి. సెయింట్ అగస్టీన్ అంటాం కదా, మార్టిన్ లూథర్ని ప్రభావితం చేసిన అద్భుతమైన వ్యక్తి ఆయన. సో అగస్టీన్ కృప గురించి, సత్యం గురించి, సంపూర్ణత గురించి చాలా మంచిగా చెబుతాడు అన్నమాట. ఇక అది కృప అంటే ఇక ఒక కానుక లాంటిది అంటాడు. కానుక నేనైతే ఏమంటానంటే కృప అని అంటే ఒక ధర్మం, ఒక భిక్ష, అంటే భిక్ష అనే దాన్ని నేను తాత్విక కోణంలో చెబుతాను. బిచ్చం కాదు, భిక్ష, కానుక, ధర్మం, ఇవి బలహీనతను గ్రహించిన బలవంతుడు తన బలాన్ని బలహీనుడికి అందించడమే కృప. ఆ భావన కనపడింది ఈ క్రైస్తవ తాత్వికులందరిలో కూడా. నిర్హేతుకమైన కృప, నిరుపాధిక కృప, అంటే మేము దానికి అర్హులం కాకపోయినా, అసలు ఆయనెవరో మనమెవరో తెలియదు, కానీ మన బలహీనతను ఆయన చూచాడు. ఆయన బలాన్ని మనం చూడలేం కూడా. మనం ఆయన బలాన్ని మన బలహీనతలోనే చూస్తాం, కానీ మన బలంలో ఎప్పుడూ దేవుని బలాన్ని చూడటానికి ఇష్టపడం. మానవుని యొక్క సంకుచితత్వం ఏంటంటే, నేను బలవంతుడను అనుకున్నవాడు తన బలంలో నుంచి దైవ బలాన్ని చూడటానికి అంగీకరించడు, కానీ తన బలహీనతలోనే దేవుని బలాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. అందుకని దేవుడు తన బలంలో నుంచి మన బలహీనతను పలుకరించి దాన్ని అధిగమించడానికి ఆయన బలాన్ని అందించడం ఉన్నదే అది కృప. ఇక సత్యాన్ని గురించి చెబుతూ, సత్యము అనంటే దేవుని స్వయంగా గ్రహించడమే సత్యం అంటాడు. అంటే యువర్ అండర్స్టాండింగ్, యువర్ ప్యూర్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్ ఇట్ సెల్ఫ్ ఈ ద డివైన్ ట్రూత్. ఈ మాట చాలా జాగ్రత్తగా, అంటే మై అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్ డెఫినెట్లీ డిఫర్స్ విత్ యువర్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్. దైవాన్ని నీవు గ్రహించి అర్థం చేసుకున్న విధానం నీకు ప్రత్యేకంగా ఉంటుంది, నాకు ప్రత్యేకంగా ఉంటుంది. అక్కడ సత్యం. ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతామంటే మనం ఇప్పుడు నేను నా జీవన విధానంలో నుండి, నా పరిసరాలలో నుండి, నా ప్రాకృతిక ప్రభావాల్లో నుంచి దైవాన్ని నేను అర్థం చేసుకుంటాను. నేను గ్రహించినట్లే ఇతరులు కూడా దైవాన్ని గ్రహించాలి అంటున్నదే అక్కడ కన్ఫ్యూజ్ అవుతాం. నాకు ఇలా అర్థమైన దేవుడు వారికి ఎందుకు అలా అర్థమయ్యాడు, లేకపోతే వాళ్ళు ఎందుకు అలా అర్థం చేసుకోలేకపోతున్నారు, అది తప్పు. సో ప్రత్యక్షత లేకపోతే సాక్షాత్కారం ఇవన్నీ కూడా వ్యక్తిగత పరిస్థితులకు అనుగుణంగా ఉంటాయి. అది ఇంకా సత్యం ఏంటంటే నీ ఆత్మలో దేవ సాక్షాత్కారం ఏదో అది సత్యం. అది ఆయన అనుగ్రహించిన కృపా పరిమాణం. నీకు ఆ సత్యాన్ని గ్రహించటానికి ఆయన అనుగ్రహించిన కృపా పరిమాణం అది సత్యం. ఈ రెండింటిని గ్రహించడమే పరిపూర్ణతగా మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడికి ఆపేస్తాను. అంటే ఇంకా చాలా ఉన్నాయి. అంటే హెగెల్ ఏం చెప్పాడు, అక్వినాస్ ఏం చెప్పాడు, అవన్నీ ఉన్నాయి. కొంచెం హెవీ సబ్జెక్ట్ కాబట్టి నేను ఎప్పటిలాగే ఇవాళ సాయంకాలంలోపు మళ్ళీ బ్లాగ్లో ఉంచుతాను దాన్ని. ఎందుకంటే వెబ్సైట్ వర్క్ అలా చేస్తూ ఉంటే అదే అలవాటు అవుతుంది కాబట్టి చక్కగా దాన్ని బ్లాగ్లో ఉంచుతాను. సాయంకాలానికి గ్రూప్లో లింక్ పెడతాను. ఆ లింక్లో పూర్తి సమాచారం ఉంటుంది. నేనేం మామూలుగా అంటే పూర్తి సమాచారం అంటే ఒక్కోసారి ఇక్కడ చెప్పిన పాయింట్ అక్కడ ఉండకపోవచ్చు,
అయినా సరే ఆ సమాచారాన్ని బ్లాగ్లో ఉంచుతాను. దాన్ని ఓపెన్ చేసి వీలుంటే ఒక కామెంట్ చేయండి, ఒక మంచి మాట, ఒక చిన్న మాట చేయండి. లైవ్లో ఉన్న బిడ్డలందరికీ కూడా వందనాశీస్సులు. బిడ్డ కవిత నిట్ల, రమేష్ డేవిడ్ నిట్ల అండ్ ఫ్యామిలీ, అమ్మ ప్రసన్నమ్మ, వజ్రారావు, పాగల ఇస్రాయేల్, వెంకట్, మా యూపీఎఫ్ కెమెరామెన్ వెంకట్, తర్వాత నా ఫ్రెండ్ హైమావతి, రామేశ్వరరావు ఎల్మల్లి. బిడ్డ కువైట్ నుండి మనని లైవ్లో ఫాలో అవుతూ ఉన్నాడు. మొన్న నాకు ఫోన్ చేసి కొంతసేపు మాట్లాడాడు మంచిగా. బిడ్డకు కూడా ప్రత్యేకమైన ఆశీస్సులు అందిస్తూ ఉన్నాను. రేపటి దినం మనం శాస్త్రీయంగా అంటే సైంటిఫిక్గా, ఫిలసాఫికల్గా, తాత్వికంగా, ఆ తర్వాత ఆస్తికంగా అంటే రిలీజియన్ పరంగా, రిలీజియన్ అంటే ఆయా విశ్వాస దృక్పథాలు కృపను, సత్యాన్ని, సంపూర్ణతను వారి అవగాహనలో నుంచి ఎలాగూ వ్యక్తపరిచాయి, దాన్ని చెప్పుకుందాం. అందాక సెలవు.